ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని అలాగే నగర శుభ్రత మనందరి బాధ్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన స్థానిక 43, 44 డివిజన్లలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరు డివిజన్లో శానిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు. డివిజన్లోని మస్తర్ల కార్యాలయానికి వెళ్లి అన్ని రికార్డులను పరిశీలించారు. సదరు డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. డ్రైనేజీలో పేరుకుపోతున్న సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించి మురుగునీరు సక్రమంగా పారేలా చూడాలన్నారు. డివిజన్లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, రికార్డులను సక్రమంగా రాయాలంటూ సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు. సిల్ట్ లేకుండా నిత్యం డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం కనిపించినా సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, నగర పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది ఉన్నారు. రోడ్ని లేపేస్తాయి, డ్రైన్ని ఎరకొడేస్తుంది. అమ్మా మీదేనా సైట్? మరి ఎలాగా క్లీన్ చేయాలి కదా, మీరు చేయించేసేయండి. లేకపోతే మీరు చేయించేసి మీ తాతగారి దగ్గర మీరు రీఎంబర్స్ చేసుకోండి. అయ్యో పోలే, మీ ఫ్యామిలీ మెంబరే కదా, చేయించేసి మీరు రీఎంబర్స్ చేసుకోండి. అంటే జనాలు ఇబ్బంది. మీ అబ్బాయా? ఓకే, మీ పేరు? డెంటిస్టా? మీరు చేయించేసారు, దాని తర్వాత మీరు రీఎంబర్. అంటే పబ్లిక్ చాలా ప్యానిక్ అవుతున్నారు. చూడండి ఎలా ఉంది, మీరే చూడండి ఒకసారి. మీరు అలా వదిలితే ఇది డంపింగ్ యార్డ్ చేస్తారు స్థానికులు. నెంబర్ తీసుకోండి, రేపు పెట్టించండి అమ్మా మనుషులు. సార్ ముందు అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టుకుని వెనక్కి తీసుకొచ్చే కంటే ఇక్కడే జాగ్రత్త పెట్టుకోండి అని నోటీసులు ఇచ్చాను సార్. మొత్తం అవి ఎవరి అంటారు? 50 వార్డులు చెప్పిస్తాండి. ఇప్పుడు 44వ వార్డులోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇంకోసారి కనబడితే తీసుకెళ్ళిపోతారు గోశాలకు. మరి మీరు విడిపించుకోలేరు అని చెప్పేసండి. ఈరోజు ఇవ్వాలి. మీరు సారాలు చెప్తున్నారు గుడి దగ్గర ఇవన్నీ, ఇదిగో అక్కడ ఒకటి ఉంది, అలాగా అదొకటి నోట్ చేసుకోండి అమ్మా. నోటీస్ ఇచ్చి ఒక లేదంటే దాన్ని తీసుకెళ్ళాలి. ఇంక మరి తప్పదు, జనాలు ఇబ్బంది పడదు. అంటే వాటికి ఇబ్బంది కలిగించకుండా చెయ్యాలి. అంటే గోశాలకు వెళ్తే వాళ్ళు నీట్గా ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఎక్కడి నుంచి? దగ్గరగా చెప్పాలంటే బీడీఎస్ పొజిషన్ బాగాలేదు, తెలిసే ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, ఇంకా చాలా ఎక్కువ. నాకైతే చెప్పాలంటే దగ్గరగా బేసిక్ శాలరీ వచ్చి 15,000 ఇస్తున్నారు సార్. మీరు మీ స్నేహితులు ఉన్నారా? మీరు రిప్రజెంట్ చేయగలుగుతారా? రేపు ఉదయం 9 కల్లా మా ఆఫీస్కి వచ్చి నాకు రిప్రజెంట్ చేయండి. నేను అసెంబ్లీ సెషన్స్ 18th నుంచి ఉన్నాయి. గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకెళ్ళి ఇస్తాను. రేపు మార్నింగ్ 9కి మాత్రం రండి. క్లియర్. ఎవరా కన్స్ట్రక్షన్ చెప్పాలి కదా, ఎవరైతే ఏముంది. వాళ్ళు కట్టుకోవడం తప్పు కాదు, ఇది తప్పు. వీళ్ళు పాపం వీళ్ళు అడగరు, ఇంటోళ్ళు బాధ లోపల ఉంటుంది అంతే కదా సార్. ఎంతవరకు వచ్చినాయి సార్? 12కి అన్ని ఎస్టిమేట్ అన్నీ అయిపోతాయి. ఈ వార్డు కూడా కొద్దిగా అన్ని కల్వర్ట్స్ ఉంటాయి, మేజర్ చిన్న డ్రైన్స్. బాధ మీరు అది కాదు సార్. మీరు ఇప్పుడు ఈ నలుగురితోటి లెటర్ పెట్టి ఇచ్చండి. మీకు ఒక 1 వీక్ 10 days పడుతుంది. మీరు ఇచ్చిన లెటర్ని ఏడీహెచ్ గారికి ఇస్తాం. ఏడీహెచ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఓకే అన్న తర్వాత అప్పుడు కటింగ్ పెట్టాలి. అంటే ఎంత ప్రొసీజర్ ఉంది. ఈరోజు సాయంత్రం కాల మీరు లెటర్ ఇవ్వండి. గణేష్ నోట్ చేసుకోది. సాయంత్రానికి చెట్టు ఒకటి. అవును, పనులు తగ్గడం అయితే వాస్తవమే, నిజమే.
కొంతమంది చనిపోయారు కోవిడ్లో, కొంతమంది ఏమో ఈ మధ్య రిటైర్ అయ్యారు, ఓ 30 మంది. ఓవరాల్ సిటీలో షార్టేజ్ ఉంది, కానీ ఉన్న వాళ్ళతో కూడా నీట్గా చేయొచ్చు. కాస్త శ్రద్ధ పెట్టి ఆర్గనైజ్డ్గా ఈరోజు మల్లికార్జున నగర్, ఈరోజు ఇది అనుకొని మళ్ళీ వారం రోజులు కూడా రాగలితే చాలు, పని అయిపోద్ది. ఒకసారి రివ్యూ చేస్తున్నాం అన్న. థ్యాంక్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకసారి చెయ్యండి. డోర్ నెంబర్ నోట్ చేసుకోండి. చూడు, శానిటేషన్ మీరు వెళ్ళి మళ్ళీ ఆయన కనబడమ్మనండి. చెప్తారు. అమ్మా సాయి, ఎక్కడా చూడు, ఇప్పుడు ఒక ఆయన నెంబర్ పెడతాం, లైట్ వెలగట్లేదు అన్న, రెక్టిఫై చేసి చూడండి, సాయంత్రానికి క్లియర్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, చూడు ఈ నెంబర్ పెట్టి మీకు సాయంత్రం రెక్టిఫై చేస్తారులే. ఓకే, అదే మనం తప్పు చేస్తున్నాం, వాడకం లేదని వదులుతున్నాం, కానీ ఇది ఎవరు కట్టారు? మున్సిపల్ కార్పొరేషన్, ప్రజలు డబ్బుతో కట్టాం. అలా దాచి పూడ్చేశారు. అయ్యా పెట్టా. అమ్మా బాగున్నారా? అవి ఏ స్థాయిలో అంటే పక్కన ఏ నియోజకవర్గంలో ఏ ఇష్యూ అయినా అది ఇంకా మనదే అన్నట్లు అయిపోయింది. బాగా చదువుతున్నారా? ఇద్దరు 2 కాలేజీలా? ఇంకా ఇవన్నీ ఫుడ్ నాన్న గ్యాంగ్ వర్క్స్ పెట్టుకోవాలి టైం టు టైం. మీరు బాగున్నా తల్లికి వందనం పడలా? ఎలిజిబుల్ వచ్చి పడుతుందమ్మా, ఆపేలేదు సైట్, ఇంకా పడుతుంది. అటు వేసాను, ఒకసారి నోట్ చేయించండి. అలాగే బాగా ఎక్కువే. ఫోటో తీస్తున్నావా? తీ, ఇలాగా మంచి పోజ్ ఇస్తా. సంతకాలు పెట్టి ఇచ్చేయాలి. ఇది ఎవరిది? ఇది ఎక్కడ అడవిలా పెరిగిపోయింది. ఆ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్. ఏ ప్రసాద్? నాగార్జున ప్లానింగ్ ఎవరు ఇక్కడ? ఆవిడ మీరు ఆఫీసులో కూర్చుంటే మీరు మోసం చేస్తున్నట్లే జీతం తీసుకొని. చెప్పండి అమ్మా, తిరగాలి. లైట్ వెలగట్లేదా? కాలువలు తీయట్లేదా ఇన్స్పెక్టర్ గారు? లైట్ ఉందా? లైట్ ఉన్నాయి. ఈ కల్వర్ట్ ఏమైనా ఇష్యూ ఉందా మీకు? చూసుకున్నారా? రెండు నెలల్లో చూసుకోండి. అవుతుందమ్మా, 2 నెలలు అవుతాయి. కొత్త
కొత్తవి వస్తాయి, 2 నెలలు వస్తాయి కొత్తవి, పెట్టుకోండి. 2 నెలల్లో కొత్త పెన్షన్స్ వస్తే పెట్టుకోండి. అవును, అప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మనకి కొత్త శుభ్రం చేయించడానికి మనుషుల్ని పెట్టారా? అలా వర్షాలు వస్తున్నాయని ఆగారు. వర్షాలు ఆగిందో చేయించండి, అదే అందుకే ఒక వారం అయిందో చేయించండి, మొత్తం శుభ్రం అయిపోద్ది. అందుకనే మేము ముందే చేయించేస్తా ఉంటాం. పోలే అమ్మా, ఈసారి ఆలస్యం అయిపోయింది. వస్తే మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. బాగా చదువు.